ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు మండలం చెట్టిపేట అనే గ్రామంలో రజక వృత్తిదారులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హక్కును కాలరాస్తూ కొంతమంది అన్యాక్రాంతంగా వీళ్ళ చెరువులో పక్కా బిల్డింగ్లు కట్టినందువలన వీళ్ళకి వృత్తికి ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మా చెరువు మాకే కావాలని వీళ్ళు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ ప్రసాద్ మేడం మన ఆర్డీఓ కొవ్వూరు అండ్ తండిడి ఎంఆర్ఓ శ్రీ నాయక్ గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా ఇంతవరకు కనీసం విచారణ చేయడానికి కూడా రానందువల్ల తీవ్ర విచారంతో ఈ రోజునాడు ధర్నా కార్యక్రమం చేశారు. అదేవిధంగా ఎవరైతే రజకులకు కేటాయించిన చెరువు వద్ద అక్రమ కట్టడాలు కట్టారో ఆ విషయాన్ని కూడా మీడియా వారికి మేము మొత్తం చూపించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు 892/24/954 ప్రకారంగా గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారంగా కూడా వీళ్ళకి ఒక ఎకరం చెరువు ఇచ్చారు. ఆ ఎకరం చెరువు పూర్తిగా ఆక్రమంతో నిండి కనీసం 20 సెంట్లు కూడా లేదు. ఇదే విషయాన్ని కొంతమంది గ్రామ పెద్దలతోని అదేవిధంగా సర్పంచ్ గ్రామ పంచాయత్ శ్రీ జడ్డు రాంబాబు గారితో కూడా మేము మాట్లాడడం జరిగింది చాలాసేపు. వారు కూడా కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే వీఆర్ రిక్వెస్టింగ్ టు ఆల్ ద చీఫ్ మినిస్టర్ అండ్ ద డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అండ్ ద హానరబుల్ మినిస్టర్ శ్రీ దుర్గేష్ గారిని అదే కలెక్టర్ ఈస్ట్ గోదావరి గారిని కోరుకునేది ఏంటంటే మాకు తప్పనిసరిగా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేసి మా చెరువుని మాకు యథావిధిగా ఇవ్వాలని రజక సంఘ నేతలు కోరుకుంటున్నారు. నాట్ ఓన్లీ దిస్ విలేజ్, ఈ విలేజే కాదు, ఈ పక్కన సంవత్సరగూడెంలో కూడా ఒక రకమైన మళ్ళీ రజకుల చెరువు సమస్య వచ్చింది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద అనేక గ్రామాల్లో రజకులు ఇదే రకమైన ఇబ్బంది పడుతున్నారు. ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉండే రజకులను ప్రభుత్వం ఆదుకోవాలి. అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఆదుకోవాలి. కేవలం రజకులను ఓటు బ్యాంకుగా వినియోగించుకొని తర్వాత వదిలేయడం ఇదయ్యింది. అందువల్ల తప్పనిసరిగా మాకు సహకారం చేస్తారని కోరుకున్నాను. ఇదే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి గారిని కూడా నేను లాస్ట్ టైం కలిసినప్పుడు కూడా తప్పనిసరిగా రజకుల సమస్యలు పరిష్కారం చేస్తానని ఆయన అన్నారు. ఇప్పుడు తప్పనిసరిగా పంచాయతీరాజ్ మినిస్టర్ అయ్యారు కాబట్టి వారు తప్పనిసరిగా రాష్ట్రంలో రజక వృత్తిదారులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వారికి ఏ రకంగా సహకారం చేయాలనే విషయాలు కూడా వారు దృష్టిలో తీసుకొని మాకు సహకారం చేస్తారని మేము కోరుకుంటున్నాము. త్వరలో కూడా వారిని కూడా అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా లోకేష్ గారిని కూడా తలవదేశాము. ఈరోజు వీళ్ళు చెప్పిన ప్రకారంగా కనీసం వాళ్ళు ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయని పక్షంలో వీరు తమ వృత్తిని బంద్ చేసి ప్రభుత్వం కల్పించిన హక్కు గురించి నిరాహార దీక్ష చేయడానికైనా ప్రభుత్వం మీద పోరాటానికైనా ఏమాత్రమైనా వెనుకాడరని వాళ్ళు చెబుతున్నారు. తప్పనిసరిగా ఈ ఉపకారం చేసి పెడతాదని ప్రభుత్వం వీళ్ళు కోరుకుంటున్నారు.